హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు సుధీర్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటో తమిళనాడు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. అయితే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటికే 2 నెలలు పూర్తి అవుతుంది. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు పూర్తి చేసే దశగా అడుగులు వేస్తున్నారు. అలాగే ఆగస్టు 15వ తేదీ నుండి అనగా స్వాతంత్ర దినోత్సవం నుండి 3 పథకాలు ప్రారంభమవుతున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అన్నా క్యాంటీన్ల పనులు పూర్తి అయిన ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతుంది. తల్లికి వందనం కూడా ఆగస్టు 15 నుండి ప్రారంభిస్తారా లేదా అని చూడాలి. ఫ్రెండ్స్, ఈ 3 పథకాల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తాను. అయితే ఫస్ట్ వచ్చేసి అన్నా క్యాంటీన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. గత ప్రభుత్వంలో మూతపడిన అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెరుచుకోవడానికి సిద్ధం చేస్తున్నారు. పాత అన్నా క్యాంటీన్లు మరమ్మతులు చేయడమే కాకుండా కొన్ని కొత్త అన్నా క్యాంటీన్లు కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. స్వాతంత్ర దినోత్సవం రోజు అన్నా క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు. ఇక రెండో పథకం చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. అయితే దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించబోతున్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం మొదటి విశాఖపట్నంలో ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభమవునట్లు ప్రచారం ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం వలన ప్రభుత్వం నెలకు 250 కోట్లు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న కర్ణాటక, తెలంగాణలో పరిస్థితి ఈ అంచనాలు వేశారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డు లేదా కర్ణాటకలో ఇచ్చిన మహాలక్ష్మి కార్డు ఇస్తారా అనేది చూడాలి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.